ప్రార్థనతోని పాటలతోని అదే విధముగా వాక్య పఠనం ద్వారా వాక్యాన్ని వినడం ద్వారా అదే విధముగా ప్రభు వల్ల కార్యక్రమంలో మనము ఏం చేస్తామంటే ఈ సహవాసం నందు పోవడానికి ప్రయత్నిస్తాం. ఇక ఈ విధంగా కూడుకోవడం అనేది సహవాసం అంటారు. ఏమంటారండి? సహవాసం అంటారు. మనకి అనేక సహవాసాలు తెలుసు, మనకి అనేకమైన సహవాసాలు తెలుసు. ఏ సహవాసం తెలుసు మనకి? మొట్టమొదటిగా దేవుడు ఏర్పరిచిన సహవాసము భార్యాభర్తల సహవాసం. మొట్టమొదటి అదే కదా ఏర్పడింది. అదే విధముగా ఆ సహవాసం ద్వారా మనకి ఏర్పడిన కుటుంబ సహవాసం, మనకి ఎవరైతే భార్యాభర్తలు ఉండి వాళ్ళ ద్వారా వచ్చిన పిల్లల ద్వారా ఆ కుటుంబ సహవాసం అంటే భార్యాభర్తల సహవాసము, అదే విధముగా కుటుంబ సహవాసం. అదే విధంగా మనము బ్రతుకుటకు మన జీవన విధానం కొనసాగించుటకు మనము ఉద్యోగ రీత్యా కానీ పరిచయ ప్రదేశాల్లో కానీ ఆ సహవాసాన్ని పొందుతాం. ఉద్యోగ రీత్యా కంపెనీలో పనిచేసే కంపెనీ సహవాసాన్ని, ఒకవేళ వేరే వేరే ప్రదేశాలతో ఆ సహవాసాన్ని మనము అట్మాస్ఫియర్ ఆ ప్రాంతీయ ప్రజలతో మనం సహవాసాన్ని. అదేవిధంగా మనం నివసిస్తున్న గృహాన్ని బట్టి ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో వీధుల్లో కానీ ఊర్లో కానీ గ్రామాల్లో కానీ వాళ్ళతో సహవాసాన్ని పొందుతుంటాం. లేక అనేక విధాలుగా సహవాసం ఒక మానవుడు జీవిత విధానంలో అనేక విధమైన సహవాసాలతో అంటే వాళ్ళతో వారికి కలుసుకొని వాళ్ళతో మనం బ్రతుకు జీవనాన్ని మనం గడుపుతూ ఉంటాం. ఈ సహవాసాలు ఎందుకంటే మనం బ్రతుకుటకు మన జీవన విధానాన్ని గడుపుటకు ఈ భూమి మీద మనం నివసించుటకు ఈ సహవాసాలు అన్నవి మనకి ప్రాముఖ్యమైనవి. ఈ ప్రాముఖ్యమైన ఈ సహవాసాన్ని మనము ఈ భూమి మీద మనం కొనసాగిస్తూనే ఉంటాం. మన బ్రతుకు యొక్క దినములన్నీ కూడా ఈ సహవాసాన్ని మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టడానికి అవ్వదు. మనం ఒకవేళ వీళ్ళతో కలగకూడదు, వీళ్ళతో మాట్లాడకూడదు, ఈ సహవాసానికి దూరంగా వెళ్ళిపోదు అన్నా ఎక్కడైనా సరే ఈ సహవాసం అనేది మనకి ఒకవేళ ఈ యొక్క వీధిలో కానీ ఈ యొక్క గ్రామంలో కానీ ఈ యొక్క ఊర్లో కానీ మనకి సహవాసాన్ని మనము వేరే వేరే వాటితో గొడవలు పెట్టినా ఎక్కడికి వెళ్ళిపోదు అన్నప్పటికీ ఇక్కడికి వెళ్ళినా సరే వేరే చోట సహవాసం అనేది ఏర్పడుతుంది అన్నమాట. పనిచేసే ప్రదేశాల్లో మనకి నచ్చకపోయినా అక్కడ మానేసినా మనం వేరే చోట మనం వెళ్తున్నప్పుడు అక్కడ సహవాసం ఏర్పడుతుంటుంది. అలాగే స్నేహితులతో సహవాసం, ఇలాగా భూమి మీద అనేక సహవాసాలు మనకి దేవుడు కలుగు చేసి ఉంటాడు అన్నమాట. కానీ ఇన్ని సహవాసాల్లో ఎవరైతే దేవుని నమ్మి విశ్వసించి బాప్తిసం తీసుకొని ఈ యొక్క క్రీస్తు సంఘంలో చేర్చబడుతున్నారో వారికి కూడా ఒక సహవాసం అనేది ఉంది. అది దేవునితో సహవాసము. ఈ సహవాసాన్ని మనము బ్రతుకున్న దినములను కూడా మనము ఎట్టి విధంగా అయితే ఈ లోక సహవాసం లోకంతో అందరూ కలుసుకుంటామో ఈ సహవాసాన్ని మనం ఎప్పుడైతే నిజమైన దేవుని తెలుసుకొని ఈ సహవాసాన్ని ఏర్పాటు చేసుకుంటామో ప్రతి దినము మనము దేవునితో సహవాసం అనేది మనం కలిగి ఉంటాము. ఈ రోజు నేను చెప్పబోయే ఒక టాపిక్, ఈ యొక్క అంశం కూడా క్రైస్తవులు కలిగి ఉండవలసిన అంటే దేవునితో కలిగి ఉండవలసిన సహవాసము ఏ విధంగా ఉండాలి, అసలు మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం మనం ముందుగా తెలుసుకోవాలన్నమాట. అంతే కదా, పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ఒకరు నచ్చితే కదా ఆ సహవాసాన్ని ముందుకు ముందుకు వెళ్తారు, పెళ్లికి వెళ్తారు. మరి మనం వచ్చిన దేనికి? దేవుడు మనకి నచ్చాడు అంటే దేవుడు మనకి కాపుదల దయచేస్తున్నాడు. దేవుడు మనకి ఆ యొక్క ఏదైనా సరే ఈ సృష్టిని సృష్టించిన వాడు దేవుడు, నిజమైన దేవుడు, మనకి నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడు అనేసి మనం తెలుసుకున్నాం కాబట్టే ఈ సహవాసంలో మనం వచ్చి ఉన్నాం. మనకు నచ్చింది ఫస్ట్, మనకు నచ్చిన దాన్ని బట్టే మనం ఇష్టపడిన దాన్ని బట్టే వచ్చి ఉన్నాం అన్నమాట. కాబట్టి కంపల్సరీగా ఈ సహవాసం అనేది ఏదైనా ఏర్పడాలంటే ఒక భార్యాభర్తల సహవాసం ఏర్పడాలన్నా, ఒక కుటుంబ సహవాసం ఏర్పడాలన్నా, ఇరుగు పొరుగు వారితో స్నేహం ఏర్పరచాలన్నా, అలాగే ఒక స్నేహితులతో సహవాసం ఏర్పడాలన్నా మొట్టమొదటిగా కావాల్సింది ఏంటంటే ఇష్టం. మనం ఇష్టపడితేనే, మనం కోరిక కలిగితేనే, మనకి ఏదైనా కలిగితేనే మనం ఏం చేయగలుగుతాం, ముందుకి దాన్ని తీసుకొని వెళ్తాం అన్నమాట. కాబట్టి క్రైస్తవులు మనకి కలిగి ఉన్న దేవునితో సహవాసాన్ని మనం ఈ యొక్క రోజున ధ్యానించుకుంటాం.
దేవుడితో సహవాసం కలిగి ఉండాలంటే ఏం చేయాలి? మనం ఆలోచన చేసుకోవాల్సిన విషయం, దేవునితో సహవాసం కలిగి ఉండాలంటే ఏం చేయాలా? ఫర్ ఎగ్జాంపుల్, కుటుంబం ఏర్పడింది భార్యాభర్తలతో, వారి సహవాసం కలిగి ఉండాలంటే వాళ్ళకి ఏది కావాలి? చక్కటి గృహం కావాలి, వారు జీవించడానికి ఒక ఏదైనా పని, వారు బతుకు జీవనం గడపడానికి, వాళ్ళు తినడానికి కానీ, వాళ్ళు పలకడానికి కానీ, వాళ్ళు ధరించుకోవడానికి కానీ, దుస్తులకు కానీ, ప్రతిదీ కూడా ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటారు. ఆ సహవాసం ముందుకు కొనసాగాలంటే, కుటుంబం కొనసాగాలన్నా ఈ సహవాసం అనేది ఏర్పాటు చేసుకుంటారు. ఉండడానికి నివాసం, వేసుకోవడానికి వస్త్రాలు, అలాగే వాళ్ళు తినడానికి తిండి, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటారు అన్నమాట. అలా ఏర్పాటు చేసుకుంటేనే ఆ కుటుంబం కానీ, ఆ భార్యాభర్తలు కానీ వారు ఆ జీవనాన్ని కొనసాగించగలరు. ఒకవేళ ఈ యొక్క అవసరాలు కానీ వాళ్ళు ఏర్పాటు చేసుకోవడానికి పక్షంలో వారు ఏం చేస్తారు? చిన్నాభిన్నం అయిపోయి వారు విడిపోవడం కానీ, వారు దూరం అయిపోవడం కానీ, ఆ కుటుంబం చిన్నాభిన్నం అయిపోవడం కానీ, ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. మరి దేవుడితో సహవాసం మనం కంపల్సరీగా లేకపోతే మన యొక్క జీవితాలు కూడా, మన యొక్క బ్రతుకులు కూడా చిన్నాభిన్నం అయిపోతాయి. ఎంత చిన్నాభిన్నం అయిపోతాయి అంటే అది మనం ఊహించలేం. కాబట్టి ఈ యొక్క దేవుడితో సహవాసాన్ని ఎలా ఉండాలి అని మన యొక్క రోజున ఆలోచిద్దాం. మనం ఆలోచించాల్సిన విషయాల్లో 1 కొరింథీ 7:24 చూసుకుంటే, సహోదరులారా, ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండాలి. నువ్వు ఏ స్థితిలో అయితే పిలువబడ్డావో దేవుని యొక్కకి, నువ్వు ఏ స్థితిలో అయితే దేవుని యొక్క పిలువబడ్డావో, ఏ స్థితిలో అయితే దేవుడు నిన్ను పిలుచుకున్నాడో ఆ స్థితిలో నువ్వు దేవునితో సహవాసం అనేది కలిగి ఉండాలి. అంటే ఏ స్థితిలో మిమ్మల్ని పిలుచుకున్నాడని ఎవరికి తెలిసి ఉంటారు. కొంతమందికి ఎలా పిలుస్తారు దేవుడు అంటే వారు చెప్పుకునేది, నేను చాలా కష్టాల్లో నష్టాల్లో ఉన్నానండి, చాలా ఇబ్బందుల్లో ఉన్నానండి, ఈ స్థితిలో నాకు సాయం వచ్చింది, ఈ సాయం దేవుని ద్వారా వచ్చింది, ఈ దేవుని ద్వారా వచ్చింది కాబట్టి నేను దేవుడిని అప్పటికి నమ్ముతున్నానండి. లేకపోతే ఆరోగ్య పరిస్థితి లేదండి, బాగోలేదండి, చనిపోయే స్థితిలోకి వెళ్ళిపోయానండి, చనిపోయే స్థితికి వెళ్ళినప్పుడు దేవుడు నన్ను కాపాడనండి, ఆ మాటలు నాకు వెనుకంటాయండి, ఎవరో ద్వారా చెప్పడం ద్వారా, వాళ్ళ ఆధార కలిగించడం ద్వారా దేవుళ్ళకి నేను వచ్చానండి. అప్పుడు నేను ఆ విశ్వాసాన్ని నేను కొనసాగించగలుగుతున్నానండి, ఆ సహవాసాన్ని నేను కొనసాగిస్తున్నానండి. అంటే నువ్వు ఏ విశ్వాసంతో వచ్చావు, ఏ నమ్మకంతో వచ్చావు అన్నది, నువ్వు ఏ స్థితిలో వచ్చావు అనేది కంపల్సరీగా జీవితంలో మనం జ్ఞాపకం, దానికి కృతజ్ఞతగా ఉండవలసింది. అంటే ఇలాంటి అనేకలు ఉంటాయి. కొంతమంది బాగా చిన్నప్పుడు కూడా దాంట్లో ఎదగడం ద్వారా, దేవుళ్ళు ఎదగడం ద్వారా ఆ స్థితి నుండి దేవుడికి అలాగా విశ్వాసంతో ముందుకి జీవితంలో వయసు పెరుగుతుంది, దేవుడితో సహవాసాన్ని కొనసాగిస్తూ వస్తుంటారు అన్నమాట. కాబట్టి మనం గమనించాల్సిన ఏ స్థితిలో మన దేవుడు పిలిచాడు, దేవుడితో సహవాసాన్ని పేదరికంలోనే పిలిచాడు దేవుడు, అనారోగ్య పరిస్థితుల్లోనే పిలిచాడు దేవుడు. నీకు అనారోగ్యం తగ్గి వస్తున్నా సరే, మళ్ళీ ఎప్పుడు కూడా నీ ఆర్థిక పరిస్థితులు చిన్నాభిన్నం అయినా సరే, ఇంకా నువ్వు పేదరికంలో ఉన్నా సరే కూడా నువ్వు ఎలా ఉండాలంట? ఆ స్థితిలోనే దేవుడితో సహవాసంలో ఉండాలి. అంటే ఆ రోజు సాయం ఇచ్చాడండి, ఆ రోజు నన్ను లేపాడండి, మళ్ళీ తిరిగి లేకపోయినా సరే దేవుడి సహవాసం అంటే చిన్నభిన్నం చిన్నది కాదు. ఇప్పుడు బాగుంది, బాగున్నప్పుడు పిలిచాడు, బాగుంది, మళ్ళీ బాగోకపోతే దేవుని వెళ్ళిపోతావా? ఇలా దేవుని గురించి వెళ్ళిపోతావా? అందుకే నువ్వు ఏ స్థితిలో పిలవబడ్డావు ఆ స్థితిలోనే నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలా. ఈ స్థితిలో పిలిచాడు దేవుడు, నా మనసును కలిగించాడు, నా హృదయాన్ని తెరిచాడు. కాబట్టి నీకు ఎప్పటికైనా సరే నువ్వు దేవునితోని అదే విధంగా సహవాసాన్ని, పెళ్ళైనప్పుడు ప్రమాణం చేస్తారు కదా, పెళ్ళైన ప్రమాణాలు చేస్తారు. జీవితాన్ని కష్టమైన నష్టమైన ఏదున్నా లేకపోయినా నీ చేతిని నేను